ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ శంకర దేశికేంద్రుడు సునందన శిష్య గ్రహణం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ శంకర భగవత్పాదాచార్య చరణారవిందాభ్యో నమః. కైలాస శంకర స్వరూప శ్రీ కాలటీ శంకర పరమగురుభ్యో నమః. అంతట వ్యాసమహాముని గోవింద భగవత్పాదాచార్యులతో, నాయనా, నాతో సమానమైన సామర్థ్యము గల శిష్యుడు ఒకడు నీకు తటస్థింపగలడు. అతడు తన కమండలువులో మహోల్బడమగు నదీ ప్రవాహాన్ని నింపగలడు. అతడే నా బ్రహ్మసూత్రములకు తగిన భాష్యమును రచించి వేదబాహ్యమతములన్నింటినీ ఖండించి అద్వైతమతమును స్థాపింపగలడు. అతని వలన నీకు అపారముకు కీర్తి కలుగును అని చెప్పి కైలాసమునకరియను. ఆ విధమంతయు నాయన నీ యందు కనుపట్టుచున్నది. వేదవ్యాస మహర్షి చెప్పిన ఉత్తమ శిష్యుడవు నీవే. కావున నీవే బ్రహ్మసూత్రములకు భాష్యము రచింపవలయును. అందులకు ముందు నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వేశ్వర ప్రసాదమును సంపాదింపుము అని గురువు గోవింద భగవత్పాదాచార్యులు శంకరయతీంద్రుని ఆజ్ఞాపించెను. తోడనే శంకరయతీంద్రుడు గురుశాసనమును శిరమున దాల్చి కాశీమహాక్షేత్రమునకరియను. ఆ కాశీనగరము కదంబ వనములతోడను, గంగాతీరమందున్న బంగారు యూపస్తంభములతోడను, మహాయోగులతోడను బహుమనోజ్ఞముగా ఉండెను. గంగానది విష్ణుపాద నఖము నుండి జన్మించుట వలననో, శివుని శిరస్సునందున్న చంద్రుని స్పర్శము వలననో, మంచుకొండ శిఖరము నుండి పడుట వలననో, దేని వలననో కానీ స్ఫటికమణి వలె స్వచ్ఛమైన జలము కలిగి ఉన్నది. శ్రీ శంకరయతీంద్రుడు సుప్రసిద్ధముకు కాశీక్షేత్రమున ప్రవేశించినది మొదలు గంగాస్నానమును విశ్వేశ్వర పూజలను చేయుచూ ముముక్షువులకు పలువురు పండితులకు అనుదినమును బ్రహ్మ విద్యాతత్వములు బోధించుతుండెను. అచ్చటి విద్వాంసులందరూ శ్రీ శంకరాచార్యుల అమానుష మేధా సంపత్తికి ఆశ్చర్యపడి, ఆ యతీశ్వరుడు శ్రీ విశ్వేశ్వరావతారమే కానీ వేరు కాదనియు, కాశీవాసుల ఉద్ధరించుటకి రూపముతో వచ్చినాడనియు, మన పుణ్యములు ఫలించినవనియు చెప్ప కొనదొచ్చిరి. ఆ యతికీర్తి నలుగడలను వ్యాపింపదొచ్చెను. శ్రీ శంకరాచార్యులు ఒకనాడు ఆఖరికము నెరవేర్చుకొని ప్రశాంత హృదయంతో ఆసనాసీనుడై ఉండగా తేజస్వి అయిన ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చి సాష్టాంగవందనం ఆచరించెను. శ్రీ శంకరాచార్య స్వామి, వత్స, నీవెవ్వడవు? నీ నివాసం ఎక్కడ? ఎందుకొరకు వచ్చితివి అని అడిగాను. బాలుడు దోసిలొగ్గి, స్వామి, నేను బ్రాహ్మణ బాలుడను. నా తండ్రి విమలుడను పండితుడు. కావేరీ తీరమునున్న చోళదేశము నా నివాస స్థలము. నేను వేదములు చదువుకుంటున్నది. పుట్టినది మొదలు నాకు ప్రపంచ భోగములందు వాంఛ లేనే లేదు. వైరాగ్యము విక్కుటము.
ఈ మాయా ప్రపంచమునకు లోబడకుండునట్లు బ్రహ్మ విద్యను బోధింపగల మహానుభావులు ఎక్కడ దొరుకుదురా అని తిరుగుచూ కాశీ మహాక్షేత్రమునందు మీ వంటి మహానుభావులుందురని తలంచి ఇచ్చటికి వచ్చి తిని నా పూర్వపుణ్య విశేషమున మీ దర్శనము నాకు లభించినది. సంసార బంధామయ దుఃఖశాంతికి మీరే నాకు ఉపాస్యమైన అభిషిక్తముడవు. నాకు భోజ్యమును బోధించి నన్ను ధన్యాత్ముని చేయవలనని సవినయముగా విన్నవించెను. శంకరాచార్య యతీంద్రుడు ఆ బాలుని పలుకులు కర్ణ రసాయనములై ఉన్నందున అతన్ని పరీక్షింపవలసిన అవసరము లేదని గ్రహించి ఆతురుడై ఉన్న అబ్బాలునకు యథావిధిగా సన్యాసాశ్రమం ఇచ్చి సనందనుడను పేరు పెట్టి వేదాంత గ్రంథములను తద్రహస్యములను బోధింపదొచ్చెను. సనందనుడు శ్రద్ధాభక్తులతో ఆచార్యులకు శుశ్రూష చేయుచూ పరమార్థతత్వమును గ్రహించుచుండెను. సనందనునకు పద్మపాదుడు అను పేరు వచ్చుట. తరువాత శంకర దేశికేంద్రుడు శిష్యులకు తాను రచించిన ప్రస్థానత్రయమును చక్కగా బోధింప మొదలుపెట్టెను. సనందనుడు అందరికంటే అధికముకు గురుభక్తి విశేష నియమములు కలిగి ఉండెను. శంకరాచార్య స్వామి అతని యోగ్యతకు సంతసించి అతనిచే ప్రస్థానత్రయమును 3 పర్యాయములు చదివించెను. అది చూచి ఇతరులకు శిష్యులు కొందరు అసూయపరులై సనందనుని ఆధిక్యమును సహింపలేకుండిరి. శ్రీ దేశికేంద్రుడు వారి అభిప్రాయమును గ్రహించి ఒకనాడు వారినందరూ వెంటబెట్టుకొని స్నానార్థము గంగానది కరిగెను. అప్పుడు గంగ కావలి ఒడ్డున సనందనుడు ఉండెను. శంకరాచార్య గురువరేణ్యుడు సనందనుడు ఒక పర్యాయము రావలసిందిగా చేసంగచే పిలిచెను. తోడనే సనందనుడు ముందు వెనుకలు ఆలోచింపక గురుపాద పద్మములనే ధ్యానించుచూ ఆ నదీ మధ్యము నుండి నీటిపై నుండి త్వరితముగా వచ్చుచుండెను. అతడు నీటి మీద ఒక్కొక్క పాదము పెట్టగానే ఒక్కొక్క పద్మమతని పాదము కింద పుట్టుచుండెను. సనందనుడి ప్రకారము పద్మముల మీదుగా ఏ విధమైన అపాయము లేకుండా గురుసన్నిధికి నడిచి వచ్చెను. గురువర్యుడు అతన్ని నిరుపమాన భక్తికి ఆనందభరితుడాయను. గురుపాదారవింద భక్తి అనంతము దుస్తరముగు సంసార సముద్రమునే దాటించుతుండ ఈ సామాన్య గంగానదిని దాటించడం ఒక వింత కాదు. అది చూచి తక్కిన శిష్యులందరూ ఆశ్చర్యభరితులై సనందనుని మహిమకును తమ అసూయాపరత్వమునకును మిగుల సిగ్గుపడి తలలు వంచుకొనిరి. అది మొదలు సనందనునకు పద్మముల మీద నుండి నడిచి వచ్చినందున పద్మపాదుడు అని పేరు వచ్చెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.